సాయినాథ్ అండి. షిరిడి సాయి విశ్వ సమాజ్ ఆధ్వర్యంలో మే 1వ తారీఖు హైదరాబాద్లో కొత్తపేట దగ్గరలో ఉన్నటువంటి అల్కాపురి పార్కులో సాయిబాబా వారి యొక్క చైతన్య యాత్ర జరుగుతున్నది. ఈ చైతన్య యాత్ర సాయంత్రం 4 గంటలకి సాయి భక్తుల మధ్య ఆనంద ఉత్సాహాలతో సాయిబాబా వారు స్వయంగా నిమోన్కర్ గారికి ఇచ్చినటువంటి పాదుకల్ని మరియు పూలమ్మ గారికి సాయిబాబా వారు గంగాజలాన్ని ప్రసాదించినటువంటి చిత్రపటాన్ని ఊరేగించడం జరుగుతుంది. ఈ ఊరేగింపులో అనేక ప్రదేశాల నుంచి సాయి భక్తులందరూ కూడా వస్తున్నట్టుగా మాకు తెలియజేశారు. అనేక మంది ఆనందంతో పల్లకీలు తీసుకొని వస్తున్నారు. ఎంతో ప్రేమతో భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. కాబట్టి దీనిలో పాల్గొనే సాయి భక్తులందరికీ కూడా మా మనవి ఏంటంటే, మీతో పాటు వస్తూ ప్రతినారాయణరావు గారు రాసినటువంటి సాయి సచ్చరిత్ర పుస్తకాన్ని తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ శోభాయాత్ర జరిగి వచ్చిన తర్వాత అందరూ కూడా తలా ఒక చాప్టర్, అది లాటరీ సిస్టమ్ ద్వారా లోపల కూర్చున్నప్పుడు తలా ఒక చీటీ ఇవ్వబడుతుంది. ఆ చీటీలో వచ్చినటువంటి నెంబర్, ఆ అధ్యాయం బాబా వారు మీకు ఇచ్చినట్టుగా మీరు భావించి దాన్ని మీరు పారాయణ చేస్తారు. అంటే సుమారుగా పారాయణ కాలం 15 నుంచి 20 నిమిషాలు ఉంటుంది. దానిలో సాయిబాబా ఎవరెవరికి ఎటువంటి సందేశాన్ని ఇస్తారో వారి హృదయానికే తెలుస్తుంది. అనంతరం బాబా వారి యొక్క నామాన్ని, భజన్ని కొంత సమయం చేయడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఆనందానికి గురుభక్తి, అసలు మనిషి ఆనందంగా ఎలా బ్రతకాలి, గురువు యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎవరు మనకు ఆనందాన్ని ఇవ్వగలరు, బాబా లాంటి మహాత్ముల్ని మనం ఆశ్రయించిన తర్వాత దుఃఖం ఉండడానికి వీల్లేదని ఇది మనకు శాస్త్ర ప్రమాణం. అలా ఎలా జీవించాలి అనే దాన్ని మనం కూలంకషంగా సశాస్త్రీయంగా దర్శించడం జరుగుతుంది. తర్వాత ఎంతో ప్రేమతో ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న వారికి మనం తగినటువంటి ఆదరణని బాబా వారి యొక్క ఆశీస్సులు అందించడం జరుగుతుంది. అనంతరం సాయిబాబా వారి యొక్క ఆశీస్సులు, ఆ పాదుకల్ని స్పర్శించి నమస్కరించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. తదనంతరం ఆ తండ్రి యొక్క చల్లని ఆశీస్సులు పొంది ఆ తండ్రి మనకు పెట్టేటువంటి పరమ ప్రసాదాన్ని తీసుకొని అందరూ మే 1వ తారీఖు నుంచి కూడా జీవితంలో దుఃఖం లేకుండా ఆనందంగా బ్రతికేటువంటి మార్గాన్ని హృదయాలను నింపుకొని మా సాయి భక్తుల జీవితాలంతా కూడా ఆస్తిక మహాశయులు, గురు భక్తుల యొక్క జీవితాలంతా కూడా దివ్యంగా ఉంటాయని ప్రపంచానికి చూపించడానికి నాంది పలికేటువంటి రోజు మే 1వ తారీఖు. కాబట్టి ఆస్తికులారా, గురుభక్తులారా, సాయి బంధువులారా, అందరం ఏకమవుదాం. గురుభక్తిని మన హృదయంలో పదిలపరుచుకుందాం, మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అందరికీ కూడా షిరిడి సాయి విశ్వ సమాజ్ ఇదే ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నది. రండి, అందరూ కలిసి ఒకటిగా ముందుకు వెళ్దాం. జై సాయినాథ్ బాబా.